హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. చిక్కుడుగాయ టమాటో, చిక్కుడుగాయ ఫ్రై ఇలాంటివి చేసి బోర్ కొట్టేసిందా? ఈరోజు చిక్కుడుగాయ మసాలా ట్రై చేద్దాం. కంప్లీట్గా యమ్మీ రెసిపీ అండి. విందు భోజనాల్లో కూడా ఈ రెసిపీని స్పెషల్గా వేస్తుంటారు. ఈ కర్రీ ఈరోజు ఎలా చేయాలో నేను కంప్లీట్గా మీకు చూపిస్తానండి. ముందుగా 1 లీటర్ వాటర్లో బాగా మరిగించి ఈ చిక్కుడుగాయలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ బాగా కుక్ అయిపోయిన చిక్కుడుగాయలని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనికి మసాలాలు ఏమేం కావాలో చెప్తాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ఒక 3 టమాటోలు, 3 స్పూన్ల జీడిపప్పు, 1 పావు చెక్క ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదైనా వాడచ్చండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకొని టమాటోలు కూడా అట్లాగే పేస్ట్ లాగా చేసుకోవాలండి. తర్వాత పచ్చి కొబ్బరి, జీడిపప్పు పలుకులు వేసి అవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని మసాలాలన్నీ పక్కన రెడీగా ఉంచుకోవాలి. ఈ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు జస్ట్ అల్లం వెల్లుల్లి కూడా మనం కొబ్బరితో పాటు వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి కావలసినంత ఆయిల్ పోసుకొని దాంట్లో చెక్క, లవంగ, 2 యాలకులు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్లో 2 పచ్చిమిర్చి చీలికలాగా కట్ చేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉంటే పక్కన ఇంకా 1 by 1 ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. పెద్ద కష్టం కాదు, ఇది చాలా ఈజీ రెసిపీ. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. అందుకే ఫుల్ ఎల్లో కలర్లో ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ కూడా వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ మిక్స్ అయ్యి ఫుల్ కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ వల్లే మనకి ఆ కూరకి చిక్కదనం అని గ్రేవీ తయారవుతుంది. టమాటో పేస్ట్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ ఎంత బాగా ఫ్రై అయితే అంత ఫ్లేవర్ బాగా వస్తుందండి, టేస్టీగా తయారవుతుంది. కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో 1 స్పూను కారం వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే సాల్ట్ వేసుకుంటే అవి కుక్ అవుతాయి కానీ అంటే ఉడుకుతాయి కానీ ఫ్రై అవ్వండి. మనకి కావాల్సిన బాగా ఫ్రై రోస్ట్ అయిపోవడం, మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు కంప్లీట్గా అంతా కుక్ అయిపోయిన తర్వాత ఈ చిక్కుడుగాయలు కూడా వేసుకొని లాస్ట్లో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఈ మసాలాలన్నీ చిక్కుడుగాయలకు పట్టేలాగా మూత పెట్టేసుకోవాలి. బాగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనం ఇక్కడ వాటర్ బదులు మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి దాన్ని ఇలాగ కలిపేసుకొని పోసేసుకున్నాను. సుమారు 1.5 కప్పు దాకా వాటర్ పోసుకొని కూరంతా ఒకసారి బాగా ఉడికించేసుకోవాలి.
చివరిగా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడివేడిగా గుమగుమలాడే విందు భోజనాల స్టైల్లో కంటే కూడా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా తయారైంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.